అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నరసింహమూర్తి అనే ఒక రైతుని పరిచయం చేస్తున్నాను. ఆయన ఒక ఎకరాలో ఉర్లగడ్డ పెట్టినాడు, అంటే ఆలు అన్నమాట. సో ముందు ఆయన ఒక 3 సంవత్సరాల కింద రసాయనిక ఎరువులు వాడి ఆలును పెట్టి చేసినాడు. కానీ అప్పుడు ఆయన పెట్టిండే పెట్టుబడికి వచ్చిండే దిగుబడికి ఏమి టాలీ కాలేదు. సో నష్టం వచ్చిందాక అన్నాడు. ఈసారి ఒక ఎకరాకు పెట్టినాడు. కానీ మేము సేంద్రియ వ్యవసాయంలో పెట్టి చూడప్ప ఖర్చు ఉండదు కదా, వచ్చినంత దిగుబడి రానంటే ఆ విధానాన్ని ఫాలో చేసినాడు. ఒక ఎకరాకి. సో దాంట్లో ఆయన ఏం చేసినాడు, ఏం పెట్టినాడు అనేది ఆయన ద్వారానే మీకు తెలియజేపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు తక్కువ కాబట్టి ఆయన వచ్చిండే 100 క్వింటాలైనా కూడా ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది, ఎందుకు ఖర్చు పెట్టలేదు కాబట్టి. సో ఆయన ద్వారా మీకు తెలియజేస్తాను. నమస్తే నరసింహమూర్తి. సో నువ్వు 3 ఏళ్ల కింద పెట్టినావు కదా, ఇదే ఎకరాలనే పెట్టేటివే. అప్పుడు నీకు ఎంత పెట్టుబడి అయింది, ఏమన్నా లాభం వచ్చిందా లేదా? లాభం ఏం లేదు, సరిపోయింది. సో కష్టపడినావు కానీ వద్దనుకున్నావు. సో ఈసారి పెట్టినావు కదా సేంద్రియ పద్ధతుల్లో. సో ఫస్ట్ ఏం ఎరువు వేసినావు దీనికి? దీనికి వచ్చి పశువుల ఎరువు. పశువుల ఎరువు తోలినావు 15 ట్రాక్టర్లు తోలినావు. సో తర్వాత వర్మీ కంపోస్ట్ ఏం వేసినావు? వర్మీ కంపోస్ట్ ఎరువు వాడినావు. సరే దుక్కి చేసేసి మళ్ళా 15 రోజులకి వర్మీ కంపోస్ట్ ఎరువు వాడి మళ్ళీ దుక్కి అంటే పాజులు చేసి నడతారా ఇవి? ఎట్లా సాలు అదే చేసి ఏం నాటేది? విత్తనం ఎక్కడ తెస్తారు మీరు? వచ్చి బలాపురం దిక్కుతుంది. బలాపురం అంటే కాయ గడ్డు ఉంటుంది. అది ఎంత ఉంటుంది? అది సన్నగా సైజ్ ఉంటుంది. ఆ సైజ్ దానికి ఏర్లు వచ్చింటాయా? లేదు, మలక ఉంటుంది. సో ఆ మలక గడ్డ మీకు అమ్ముతారు. కేజీ ఎట్లా తెచ్చినారు మీరు? కేజీ వచ్చి మాకు ప్యాకెట్ 50 కేజీల ప్యాకెట్ వచ్చి 1800 పడింది. 1800 అంటే 50 కేజీలే మీకు సరిపోయిందా దీనికి? 50 కేజీలు కాదు, మాకు వచ్చి 25 ప్యాకెట్లు ఇచ్చిన. సో ఎకరాకి 25 ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 50 కేజీలు. 25 ప్యాకెట్లు ఎకరాకి పట్టింది. అంటే మీరు పాదులు చేసేసి ఇట్లా తోలిన తర్వాత దీంట్లో నాటినారు. సో దీన్ని ఇప్పుడు మీరు తర్వాత మళ్ళీ ఏమన్నా దీనికి కొట్టినావా? వ్యవసాయం వచ్చి వర్మీ కంపోస్ట్ వాటర్ బయటకు కొట్టినావు. తర్వాత నరసింహమూర్తి ఇప్పుడు ఇది ఎన్ని నెలల పంట? ఇది 3 నెలలు. 3 నెలల పంట. సో నువ్వు ఇప్పుడు పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ వేసి దుక్కి చేసి ఈ ఇత్తనం అనేది తెచ్చి నాటినావు గడ్డ కదా. తర్వాత మీరు మళ్ళీ నాటినాక ఏం చేసినావు దీనికి? దీనికి వచ్చి యాపాకు రసాయన ఎరువు ఇది ముందు కొట్టినాను. యాపాకు రుబ్బి కొట్టినావు. ఎంత? ఒక 6 కేజీలు ఆకేసింటావా? 2 దపాలు అది కొట్టినాను. ఒకసారి కొట్టినాను 3 సార్లు. సో అంటే అదొకసారి అనమాట, మార్చి కొట్టినావు. సో ఇది 3 నెలల పంట. నాటినాక 3 నెలలకు వస్తుందా? 3 నెలలకు ఖచ్చితంగా. సో అంటే నువ్వేం చేసినావు, ఒక ఇది కలిపి 4 సార్లు కొట్టినావు. అది 2 సార్లు. ఓకే, అంటే 20 రోజులకు ఒకసారి కొట్టినావు. సో ఇంక వేరే ఏం వాడలేదు, వచ్చినంత రాని అని. సో ఇప్పుడైతే నువ్వు ఎన్ని క్వింటాల్ అయింది? 100 క్వింటాల్ అయినా. 100 క్వింటాల్ అంటే 200 బస్తాలు 50 కేజీల ప్యాకెట్లు అయినాయి. ఓకే, సో 200 బ్యాగులు అయినాయి. సో దీని నుంచి మీకైతే నష్టమైతే లేదు. ఇప్పుడు వచ్చేది అయితే రేటు తక్కువ ఉన్నా కూడా నీకైతే బాధ లేదు. అంటే నీకు పెట్టిండే పెట్టుబడికి డబ్బులే వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కూలీల ఖర్చు అంతా వెళ్ళిపోయినా కూడా నీకు లాభమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రేట్ ఎంత పోతుంది నువ్వు అమ్ముతా అంటే? 800 పోతుంది. సో 50 కేజీలు ప్యాకెట్ అంటే 16 రూపాయలు పోతుంది కేజీ. సో బయట మార్కెట్ మేము కొంటేనేమో 30 రూపాయలు. అయినా కూడా నీకైతే లాస్ లేదు. సో చూడండి, ఇప్పుడైతే ఈయనకి గ్రేడింగ్ చేసినారు ఇవి యాక్చువల్ గా. సో ఇది పెద్ద సైజ్ అన్నమాట. చూడండి, పెద్ద సైజ్ ఇట్లా ఉంది. ఈ పెద్ద సైజ్ వచ్చేసి 800 పోతుంది అంటున్నాడు. ఆ చిన్నది అయితే 700 అన్నాడు. సో ఈ గ్రేడింగ్ కూడా 2 రకాలు చేస్తున్నాడు ఈయన. పెద్ద పక్కకి వేస్తున్నాడు, ఇది చిప్స్ పోతుందంట. సో చిన్నదైతే మన వంటలకి. సో ఈ విధంగా గ్రేడింగ్ చేసి ఈయన బెంగళూరుకి తీసుకొని పోతున్నాడు. బెంగళూరు మార్కెట్ లో ఈయన ఓన్ గా తీసుకొని పోయి అమ్ముకొస్తున్నాడు అనమాట. ఎందుకంటే మీడియేటర్స్ ఇంకా తక్కువ అడుగుతున్నారంట. సో వద్దులే అని చేసి ఈయనతో సొంతంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని బెంగళూరుకి తీసిపోయి దీన్ని అమ్ముకొని వస్తున్నాడు. నమస్తే నరసింహమూర్తి.